వాక్యానికి, మా హృదయాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని, మా అంతరంగ స్వభావాన్ని ఎరిగిన మీరు వాటికి కావలసిన, మా అంతరంగ స్వభావానికి కావలసిన, మా ఆత్మీయ జీవితానికి కావలసిన, మా కుటుంబ వ్యవస్థకు అవసరమైన, మా కుటుంబ వ్యవస్థ దీవెనకు అవసరమైన వాక్కును మీరు మాతో మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి మేమందరం కూడా బుద్ధి కలిగి మీ వాక్యాన్ని వినడానికి సహాయం దయచేయండి. తద్వారాగా మా కుటుంబాలు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయమని అల్పుడునైనా నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నిన్ను నువ్వు కనుపరుచుకొని ఇక్కడున్న మా ఎల్లరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వాక్యం చూద్దామా? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చాలు చాలు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అది నీ కుటుంబానికి క్షేమం కాదు. అది ఆ బలిపీఠం ఉన్న స్థలానికి దీవెనకరమైంది కాదు. నీ బలిపీఠం ఆరిపోకూడదు, ఎప్పుడు మండుచుండాలని దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా? ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు కట్టుకున్న ప్రార్థన బలిపీఠము ఆరిపోకూడదు. అక్కడ ఎప్పుడు కూడా ప్రార్థన ధూపం వేస్తూనే ఉండాలి. అది మండుచూనే ఉండాలా, అది మండుచూనే ఉండాలి. అప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదము, నెమ్మది కలుగుతుంది. కాబట్టి మరి చెప్పబడిన వాక్యంలో నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది బాగా జాగ్రత్తగా మీ హృదయాలకు ఆపాదన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మన హృదయం మన యందు దోషారోపణ చేయడం, మనం దేవుడి సన్నిధిలో ఎలా ఉంటామంట? ధైర్యం కలిగిన వారి గల ఉంటాం. కాబట్టి ఇక్కడ నీ ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తున్న దేవుడు, నీవు ఎప్పుడు ఆత్మీయతలో మండుచు ఎదుగుచూ ఉండాలని దేవుని ఆలోచన కలిగి ఉంది. కనుక నీ ప్రార్థన సమయం అనేది, నీ ప్రార్థన బలిపీఠం అనేది మండుతుందా, ఆరిపోయిందా? మండుతుందా, ఆరిపోయిందా? నీవు మొట్టమొదట మండించబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? నీవు మండుతూ ఉన్నంత కాలము మన స్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆరిపోతే, అంటే ప్రార్థనాత్మ కోల్పోతే మన స్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభు మనతో మధ్యాహ్న సభలో మాట్లాడుతున్నాడు. నేను ఒక వాక్యాన్ని చదివిస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము వచ్చిన భాగము 46 చదువుదామా? వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము యొద్దకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుబడి ఉండెను. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా ఆ తెగులు ఆగెను. చెప్పండి కూడా దేని ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అహరోను చేసిన పనిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సర్వ సమాజం అంతా కూడా, ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా ఒక సమయంలో మోషే మీద, అహరోను మీద, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి మీద సనిగేరంట. ఏం చేశారు? సనిగేరు అని రాయబడింది. వారు దేవుని మీద సనిగి కొందరు, ఎవరెవరు? కోరాహు, చెప్పండి, అభినాభు, ఇంకా చదువుతారా? చదవండి. 32 చదవండి.
భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ మృంగివేసెను. పాతాళములో కూలిరి. ఆగండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, కోరాహు అతనితో పాటు కొంతమంది నాయకులందరూ కలిసి మోషే మీద అహరోను మీద సనిగి, ఏ విధమైన సనుగుడు వారు సనిగారంటే, నువ్వు మా మీద నాయకుడిగా, నువ్వు మా మీద ఏలేడివాడిగా, నువ్వు మా మీద ఆ నాయకత్వం చేయడానికి మేము ఒప్పుకోము. నువ్వు మాత్రమే మా మీద నాయకత్వం చేయాల్సిన అవసరం లేదు. నీవు మాత్రమే ఇక్కడ ఉన్న వారిలో పరిస్థితులు కాదు, మేమందరం కూడా పరిస్థితులు వేను. కాబట్టి మేము వెళ్ళవలసిన మార్గం మాకు తెలుసు, నువ్వు మాకు నాయకుడు ఉండటానికి వీల్లేదు అని అతని మీద సడిగారు, అతని మీద తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో మరి ఆయా సందర్భాలుగా అనేక రీతులుగా వారి సనుగుడు ఎక్కువైనాక చివరికి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి వారిని అక్కడి దహించి వేసింది, భూమి నెరవేర్చి వారిని మెరిగి వేసింది. చప్పట్లు కూడా జరగబడతాం. హల్లెలూయా. ఇంతటి ఘోరం జరిగినాక తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ దేవుని చేతులు హక్కులైపోయారు. అయితే అది చూస్తూ ఉన్న జనం ఏం చేశారంటే, కళ్ళు తెరుచుకోక, బాగా విన్నారా, కళ్ళు వాళ్ళకి ఇంకా తెరవబడ, అంటే మోషే మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించడాన్ని బట్టి వచ్చిన తెగులు అనేది వాళ్ళు గ్రహించలేక, మరలా ఇది సర్వ సమాజం కూడా, అంటే ఆ మిగిలి ఉన్నవారు, అది చూసిన వారు, కోరాహు సముద్రులందరూ కూడా నిర్మూలం అయిపోయారు. కానీ మిగతా జనం ఉన్నారే, వారిలో చాలా మంది మరలా మోషే మీద తిరుగుబాటు, నీ వలన ఇదిగో ఇశ్రాయేలీలు మృంగివేయబడ్డారు, ఇశ్రాయేలీలు మరణానికి గురి అయ్యారని చెప్పి మరలా అక్కడ తిరుగుబాటు చేస్తారు. వెంటనే అది చూసి వాళ్ళు మంచోళ్ళు, నీవే మంచోడు కదా, నీ మూలాన ఇదిగో మా వారందరూ చనిపోతున్నారు అనే తిరుగుబాటు ఆ జనుల్లో మరలా మొదలైంది. అప్పుడు దేవుడు ఆ మోషే అహరోను అన్నారు, మీరు ఇక్కడ నుంచి పక్కకు తప్పుకోండి, వారి సంగతి నేను చూస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ యెహోవా సన్నిధి నుంచి కోపము బయలుదేరి, ఉగ్రత బయలుదేరి ఇశ్రాయేలీయుల సమాజం మీద పడింది. అది చూసిన మోషే గుండె ఉండలేక అహరోనుతో చెప్పాడు, అహరోను నీ దుర్వార్తని పట్టుకొని దాన్ని ఆ బలిపీఠం మీద నుప్పులతో నింపి పరుగున వెళ్ళి, ఇదిగో దేవుని సన్నిధి నుంచి కోపం బయలుదేరింది, ఉగ్రత బయలుదేరింది, నువ్వు పరుగున వెళ్ళిపోయి చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయమన్నాడు. అది విన్న అహరోను పరుగున వెళ్ళిపోయి తన దుర్వార్తని పట్టుకొని బలిపీఠం మీదకి వెళ్ళి, బలిపీఠం దగ్గర ఉన్న ఆ నుప్పులను తన ఆ దుర్వార్తలు వేసుకొని పరుగున వెళ్ళిపోయి బ్రతికిన వారికి, చనిపోయిన వారికి మధ్య నిలబడి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అప్పుడు తెగులు ఆగెను. ఇప్పుడు అహరోను యొక్క బలిపీఠము మండుచూ ఉన్నది. ఎలా ఉంది? మండుచూ ఉన్నది. అది మండుచూ ఉండటాన్ని బట్టి అక్కడ సమాజంలో వచ్చిన తెగులు నిలిచిపోయాడు. ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప మర్మం ఏంటంటే, ఆనాడు ఆ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు, చాలా మంది, కొంతమంది హద్దులైపోయారు. అలాగే మన కుటుంబాల్లో మరణించిన వారు అనేకులు ఉన్నారు, వారు దేవుని చిత్తాన్ని ఎరుగక మరణించారు. పూర్వం నీవు రక్షించబడక మునుపు నీ కుటుంబంలో ఉన్నవారు ప్రభువు తెలుసుకోక చనిపోయారు. అర్థమవుతుందా? నీ బాధ్యత ఏంటంటే, నీవు నీ బలిపీఠము ఏ విధంగా ఉండాలంటే మండుచూ ఉండాలా. నీవు వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉండాలా. నీవు వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉంటే, అటు చనిపోయిన వారికి, ఇటు బ్రతికి ఉన్న వారికి, వీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండడానికి, ఒకవేళ బ్రతికి సజీవులుగా ఉన్నవారు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే, వారి నిమిత్తం నీవు కనుక నీ ధూపార్తిని పట్టుకొని నీవు ఎప్పుడు నీ బలిపీఠం మండుచూ ఉంటే వారికి క్షేమం. ఎవరికి క్షేమం? వారికి క్షేమం. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరుగక వారు తిరుగుబాటు చేస్తున్నారేమో, వారు దేవుణ్ణి ఎరుగక దేవునికి హేయమైన పనులు చేస్తున్నారేమో. మీకు అర్థమవుతుందా?
ఇప్పుడు నేను ఏ స్థితిలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు అహరోనుగా ఉన్నావు. ఎవరుగా ఉన్నావు? అహరోను స్థానంలో ఉన్నావు. నీ బలిపీఠం మండుచూ ఉండాలా. నీ బలిపీఠం మండుచూ ఉండాలి. ఆ బలిపీఠం మండుచు ఎప్పుడు నువ్వు ధూపం వేస్తూ నీ ప్రార్థనాత్మ సన్నగిలిపోకుండా, నులివెచ్చని కాకోకుండా ఎప్పుడు మండుచు ఉంటే, నీ ప్రార్థనాత్మను బట్టి, నీ గదిలో ఉన్న నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ ప్రార్థనా శక్తిని బట్టి నీ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ యజమానులు, నీ సంతానం అంతా కూడా, నీ జాతి అంతా కూడా, నీ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. వారిలో ఒకవేళ కొందరు దేవునికి హేయమైన పని చేసి కోపం తెప్పించి ఉండొచ్చేమో, నీవు చేసే ఆ ప్రార్థన ద్వారాగా, నీవు వేసే ఆ కోపం ద్వారాగా వారి నిమిత్తమై నీవు ప్రాయశ్చిత్తం చేస్తే వారు ఏమవుతారంట? బ్రతుకుతారు, రక్షించబడతారు. చెప్పండి, ఏమవుతారు? రక్షించబడతారు. ఇక్కడ అహరోను ధూపార్తిని పట్టుకొని వెళ్ళిపోయి వారి నిమిత్తం చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడి ధూపార్తిని పట్టుకొని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా తెగులు నిలిచిపోయాడు. ఇప్పుడు వరకు నీ కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించే వారు అనేకులు ఉండొచ్చు. వారి మీదకి దేవుని ఉగ్రత రాకోకుండా, వారి మీదకి దేవుని తెగులు రాకోకుండా నీవు చేయవలసిన పనిని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బలిపీఠము ఏ విధంగా ఉంది? నీ బలిపీఠం ఆరిపోయిందా? పడద్రోయబడిందా? ఆరిపోయిందా? పడద్రోయబడిందా? కూల్చివేయబడిందా? అపవాది చేత, ఇహ సంబంధమైన ఆలోచన చేత, ఇహ సంబంధమైన కోరికల చేత, ఇహ సంబంధమైన ఆకాంక్ష చేత మరి నీ కుటుంబం ఏ విధంగా ఉంది? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ ఏ విధంగా ఉన్నాయి? వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? వారి కొరకు నువ్వు చేసే ప్రార్థన ఎంతవరకు పనిచేస్తుంది? వారి నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉన్నావా లేదా? అహరోనుతో మోషే చెప్పాడు, మోషే, ఇశ్రాయేలీయుల మీదకి యెహోవా యొద్ద నుంచి కోపం బయలుదేరింది, నువ్వు పరుగు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యి. అలాగా ప్రాయశ్చిత్తం చేసినందుకు అక్కడ తెగులు నిలిచిపోయింది. ఇక్కడ నీ కుటుంబంలో ఇంకా తెగులు, శాపము, పాపము ఇంకా ప్రజలుతుంది అంటే నీవు ఇంకా వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం, వారి పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం నీ జీవితంలో నీవు దేవునికి చేయటం. నీ ప్రార్థన ఆ సమయం పెరుగుతున్నా, నీ ప్రార్థనా సమయం పెరుగుతున్నా. మన కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. దేవునికి విరోధంగా జీవించే వారి యొక్క ఆ సమయం ఎక్కువ అవుతున్నప్పుడు నీ ప్రార్థనా సమయం వల్ల చెప్పండి సన్నగిలాగా వారి చూసి వీళ్ళందరట నా మాట వింటలేదులే, నేను ఇలా కోసం చేసేది ఏంటి? విన్నారా? ఎంత చేసినా నాకు ప్రయోజనం ఏంటి? నా మాట విన్నప్పుడు నేనేం చేయాలి అని మనం కూడా మన ప్రార్థనా ధూపాన్ని నడిపేద్దామా? చెప్పండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించేవారు ఎక్కువైనప్పుడు నీ ప్రార్థన సమయం ఎక్కువ. నీ బలిపీఠం దగ్గర నీవు కన్నీరు కార్చాలి. నీ బలిపీఠం ఏమవ్వకూడదన్నాడు లేవియకాండం 6:12 ఎప్పుడు మండుచూ ఉండాలా, ఎప్పుడు మండుచూ ఉండాలి. ఆదివారం మండుతుందయ్యా, ఆదివారం మంట సోమవారం వరకు ఉంటుందయ్యా, ఆ తర్వాత ఆరిపోతుందయ్యా. లేదయ్యా సోమవారం కదా మంగళవారం కూడా ఉంటుందయ్యా, ఇదిగో 3 రోజులు ఉంటుందయ్యా, తర్వాత ఆరిపోతుందయ్యా. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో బలిపీఠము, నువ్వు మోకరించి నువ్వు నీ కుటుంబం కోసం కట్టే బలిపీఠము, నువ్వు మోకరించి నీ బిడ్డల కోసం కార్చే కన్నీరు ఇంకిపోయిందా? ఇంకిపోతే కుదురుదా? కుదరదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 18:30 వచ్చి చూద్దాం. 18:30 మొదటి రాజులు. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని అప్పుడు అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి
అతడు ఏం చేశాడు? విన్నారు అందరూ? చెప్పండి, నాకు చెప్పండి, ఏకస్వరంతో చెప్పండి. విన్నవారు అందరూ? బలిపీఠాన్ని బాగు చేసి. అంటే బలిపీఠం ఏం చేయబడింది? కింద పడద్రోయబడి ఉంది. కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని ఎవరు బాగు చేశారు? ఎవరు బాగు చేశారు? ఏలియా బాగు చేశారు. ఈరోజు నీ బలిపీఠం ఏమైంది? కింద పడద్రోయబడిందా? నీ ప్రార్థన బలిపీఠం కింద పడద్రోయబడిందా? ఒక మాట చదువుకుందామా? చూడండి, కీర్తన గ్రంథము 142 చూడండి. కీర్తన గ్రంథం 142. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 1 వచ్చిన బాగా చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. చూసారా ఏం చేస్తున్నాడు భక్తుడు? ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి తన ప్రార్థనా ధూపాన్ని ఎలుగెత్తి తన బలిపీఠం ఎలా మండుతుందో చూడండి. ఎలుగెత్తి మొరపెట్టనంట, వెలుగుచూ ఉంది. అతని బలిపీఠం వెలుగుచూ ఉంది. ఎప్పుడు వెలుగుతుంది? తనకు శోధన వచ్చిందంట, తనకు శ్రమ కలిగిందంట. శ్రమ కలిగినప్పుడు ఆ బలిపీఠం ఏమవుతుంది? మండుతుంది. ఎలా మండుతుంది? నేను యెహోవాకు వెలుగెత్తి ప్రార్థన చేస్తానని అన్నాడు. నీ బలిపీఠం ఎలా ఉంది? నీకు శోధన వచ్చినప్పుడు ఇసిగిపోయి వేసారిపోయి దేవుని మీద సనిగేవారు లేక కొనిగేవారు లేక ఇక చాలే, ఇక నేను ఇంతవరకు చేసే ప్రార్థన వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని ప్రభు సన్నిధిలో మనము నిశ్చయమైన వారిగా అడగకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తుడు చక్కగా చెప్తున్నాడు. ఆ 43వ అధ్యాయం చూద్దామా? 143వ అధ్యాయం 1 వచనంలో కూడా చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. చాలు. ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? నీ ధూపం ఈ విధంగా మండుతుందా? భక్తుడు తన ధూపాన్ని ఏ విధంగా మండిస్తున్నాడు చూడండి. నిద్రపోలు చప్పలు పడదాం. ఎవరు నిద్రపోతారుగా? మంచిది, సంతోషం. వాక్యం వింటున్న వారందరూ బిగ్గరగా చప్పలు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రారంభమైనప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. మొట్టమొదటి వచ్చిన భాగం ఏంటంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు బుద్ధి చేయండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏదా మాట్లాడలేదు, మిమ్మల్ని ఆదరించాలని మీకు లేదా? లేదు మీతో అనలేదా? ఏమో ఈ నిశ్శబ్దం నాకు అర్థం కావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పలహారాలు అందరికి అందనియా అంటే మౌనంగా ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? నాకు అందలేదనే కదా. అందరూ ఎవరైనా చెప్పినట్టు ఎత్తనట్టున్నారు. కాబట్టి ఈ మాట మీ అందరికీ వర్తించింది. దేవుడు చెప్తున్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడు మరి ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను బలపరచడానికి, కృంగిపోయిన మనల్ని, నలిగిపోయిన మనల్ని, వేసారిపోయిన మనల్ని, దిగజారిపోయిన మనల్ని, నలుగురిలో అవమానంగా ఉన్న మనల్ని లేవనెత్తడానికి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను అన్నాడు. ఆయన ఆదరించాలంటే అడగందే అమ్మాయినా అనబెట్ట. యేసు ప్రభువు దగ్గర కూడా మొరపెట్టదే. నీ ధూపం మండుచూ ఉంటే, నీవు వెలిగెత్తి ప్రార్థిస్తా ఉంటే అప్పుడు నీ విన్నపాన్ని ప్రభు వింటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉండాలా? ఎలుగెత్తి యెహోవా సన్నిధిలో మొరపెట్టాలి. ఎలుగెత్తి ప్రార్థన చేసేవారు లేక ఉండాలా? వెలుగెత్తి ప్రార్థన చేసేవారు లేక మీరు అలా ఉండటానికే పిలువబడ్డారు. మీరు మండుచున్నవారా, పడద్రోయబడిన వారా?
పడద్రోయబడిన బలిపీఠాన్ని కూడా నిలబెట్టి కట్టినవాడు ఎవరైనా ఏలియా. ఈ మధ్యాహ్న సమయంలో ఏలియా ఆత్మని మీదకి రావాలని, నీ కుటుంబంలో పడద్రోయబడిన ఆ బలిపీఠంలో కట్టాలని, ఆ బలిపీఠం యొక్క నీవు నీ కుటుంబ సభ్యులు మోకరించి అక్కడ ఎప్పుడు మండుచు ఉండేలాగా ఆ ప్రార్థనాత్మ కలిగి ఉండేవారు లేక మీరు ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న సభలో మనల్ని బలపరచడానికి ఆయన మాటలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమతో చెప్తున్నాడు. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా? ఆ రాజుల గ్రంథంలో అక్కడ బయలు ఎవరు? బయలు ప్రవక్త. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారంట. వారి మధ్య వచ్చిన సవాల్ ఏంటంటే యెహోవా దేవుడా, బయలు దేవుడా? సరే, మీరు బయలే దేవుడు అన్నారు కాబట్టి దేవుడి పక్షంగా యెహోవా పక్షంగా నిలబడేవారు ఎవరు లేరని మీరు అనుకున్నారేమో. నేనున్నా. ఏమన్నాడు? నేనున్నా. నా దేవుడు ఉన్నాడు అని నేను రుజువు చేస్తా. నా దేవుడు ఉన్నాడు అని 450 మంది మీరు నిలబడ్డారు కదా, మీ అందరికీ కాదు సర్వ సమాజానికి నేను రుజువు చేస్తా. ఇదిగో మీ దేవుడు, మీ బయలు దేవుడు అయితే మీరు మొట్టమొదటి మీకు అవకాశం ఇస్తున్నా. ఈ బలిపీఠం మీద ఉన్న ఆ మాంసాన్ని దహించివేయాలి. ఈ బలిపీఠం మీద దేవుని అగ్ని దిగాలి. మీ బయలు దేవుడైతే దించమను. అది నా దేవుడు దేవుడైతే అదే బలిపీఠాన్ని ఇదిగో పక్కన నేను కడతాను. ఎవరు దేవుడో తెలుసుకుందారండి అని సవాల్ విస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవు అలా సవాళ్ళు విసరగలవా? నీ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయగలవా? ఆయనే ఉన్నాడు, నువ్వు అడిగితేనే ఉంటాడు. మీకు అర్థమైందో లేదు? ఆయన ఉంటే ఆయన రుజువు చేసుకోమను. ఆయన ఉంటే ఆయన రుజువు చేసుకోమని అనే స్థితిలో నీ ఉండవాకు. అది మూర్ఖం అవుద్ది. చెప్పండి, అది మూర్ఖం. మూర్ఖులు ఉంటారు కదా, ఆ మూర్ఖపు స్వభావం ఏంటంటే ఆయన ఉంటే ఆయనే రుజువు చేసుకోమను. ఆయన రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చాడు, రుజువు చేసుకున్నాడు. సర్వలోకానికి ఈయనే ప్రభు అని రుజువు చేసుకొని మరణపు మునుని విడిచి తిరిగి లేచి మన కొరకు మృత్యుంజయుడి తిరిగి లేచి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, నీవు నెమ్మది కలిగి నీ పిల్లలకి క్షేమం కలిగి ఉండాలంటే నీవు చేయాల ప్రార్థన. ఎవరు చేయాలా? నువ్వు చేయాలి. నీకు రోగం వస్తే నువ్వు వెళ్ళేసుకుంటే తగ్గింది, నేను వేసుకుంటే తగ్గిద్దా? అర్థమవుతా? నీ పక్కన వాళ్ళు వెళ్ళేసుకుంటే ప్రభు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, నీవు ఇక్కడ ఏలియా ఏ విధంగా నా దేవుడు ఉన్నాడని నేను రుజువు చేయగలను అని అన్నాడు. అలా నీవు నీ కుటుంబంలో వాదించే వారికి, నీ బంధువుల్లో హేతువాదులు కలిగిన వారికి, రక్షణ లేని వారికి నీవు దేవుడు ఉన్నాడు అని రుజువు చేయగలవా? ఆయన అంటున్నాడు, నేను పక్షపాతిని కాదు అంటున్నాడు. ఏలియా అప్పుడు రుజువు చేయడానికి నిలబడ్డాడు. అతని పక్షంగా నేను ఉన్నానని రుజువు చేసుకున్నాను. నీవు ఈరోజు ఏలియా లాగా నిలబడగలవా? ఏలియా ఏ విధంగా నిలబడ్డాడు ఆ విధంగా నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు ఉన్నాడని నేను రుజువు చేయగలను అని నువ్వు నిలబడగలిగితే, నీ పక్షంగా నేను ఉంటా అన్నాడు ఆయన. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తా అని అన్నాడు ఆయన. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీవు నా దేవుడు ఉన్నాడని నేను రుజువు చేయగలను. అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు అలా నిలబడున్నారు. వారి మధ్య జరిగిన సంఘటన మీకు చదువుదాం. ఒకసారి ఈ సన్నివేశాలు చదువుతా ఉంటే చాలా బాగుంటాయి. చూడండి, వారితో 24 నుంచి చదవండి. ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులు ఉన్నారు కనుక మీరే మొదట మీ ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అన్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు. కానీ బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు. కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోక
వారు చేసిన తాము చేసిన బలిపీఠమునొద్ద ఆ. కత్తులు వేయి మొదలుపెట్టిరి. ఆ, మధ్యాహ్నము కాగా ఆ. ఏలీయా ఆ. వారి దేవు- అంటే టచ్ చేయండి మళ్ళా. శ్రమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్పండి కూడా దేవుని మహిమపడతామా. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆ, తరువాత ఆ, మీరు మీ దేవత పేరును బట్టి ఆ. ప్రార్థన చేయుడి. ఆ, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఆ. ఏ దేవుడు కట్టలను 26 చదవడమ్మా. వారు తమకు ఇయ్యబడిన వారు తమకు ఇయ్యబడిన విందును తీసుకొని ఆ. సిద్ధము చేసి సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు మధ్యాహ్నం వరకు బయలా ప్రార్థన వినమని ఆ. బయలు పేరును బట్టి ఆ. ప్రార్థన చేసిరి గాని ఆ. ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడునూ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడనూ లేకపోగా లేకపోగా వారు చేసిన బలిపీఠమునొద్ద ఆ. కత్తులు వేయి మొదలుపెట్టిరి. ఆ. మధ్యాహ్నము కాగా ఆ. ఏలీయా ఆ. వాడు దేవుడై ఉన్నాడు. ఆ. పెద్ద కేకలు వేయుడి. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేక వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేసిరి. రక్తము కారు మటుకు తమ మర్యాద చప్పున కత్తులతోనూ ఏంటంట శాసనములతోనూ ఆ, తమ దేహములను కోసుకొనుచూ నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత ఆ. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటట నిద్రపోతున్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, మర్చిపోయాడేమో. బిగ్గరగా కేక ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, కత్తులతో కోసుకుంటున్నారు, ఇద్దరి నుంచి దానికి గుచ్చుకుంటున్నారు. అక్కడ రాయబడిందా లేదా? గుచ్చుకుంటున్నారు, బళ్ళాలతో సోలాలతో పొడుచుకుంటున్నారు. లెగుతున్నాడా? ఏమైనా లేచాడా? లేకుండా మాట్లాడా? మాట్లాడా? మరి ఈయన అంటున్నాడు ఆయన సమయం ఆసనం, ఆయన సమయం అయిపోయింది. కొంతమంది కోసుకొని చచ్చిపోయారు 450 మందిలో. మిగిలిన వారి సమయం కూడా అయిపోయింది. ఇక ఎవరి సమయం వచ్చింది? ఏలియా సమయం వచ్చింది. ఈ సమయం నీ సమయం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఏలియాని జ్ఞాపకం చేసి నీ సమయం ఆసన్నమైంది, నీవు నా పక్షముగా నిలబడి నేనున్నాననే రుజువు నువ్వు చేయాలి. ఏలియా చేశాడు, వెంటనావు, నవ్వుకుంటున్నావు. ఇక ఎవరు ఆ స్థానంలోనికి రావాలంటే నీవు రావాలి. ఎవరు రావాలా? నీవు రావాలా. నీ భక్తి జీవితం ఆ విధంగా ఉండాలా. నీ బలిపీఠం ఆ విధంగా మండాలా. పడద్రోయబడిన బలిపీఠాన్ని లేపి కట్టి 450 మందిని కాదు, అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్న సర్వ సమాజాన్ని కూడా భయపెట్టాడు. ఎన్నులో ఒలుగు పుట్టించాడు ఏలియా. ఈ రోజు నీ చుట్టూ ఉన్న పరిసరాలకి నువ్వు తాడలేక నీ విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటే నువ్వు దేవునికి ఏం మహిమ తీసుకురాగలవు? నువ్వు ఏం మహిమ తీసుకురాగలవు? నీ వల్ల దేవుడు ఏమి మహిమపరచబడతాడు? నీ చుట్టూ ఉన్న పరిసరాలు ఏమి నిన్ను అంతగా ప్రాణాలు తీసే అంత భయంకరమైన పరిస్థితులు ఏమి లేవు కదా? ఉన్నవా? లేవు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏలియా నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. నేనున్నాను, నా ప్రభు ఉన్నాడని నేను రుజువు చేస్తానన్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని లేపి కట్టాడు. మండుచూ ఉండేలాగా దాన్ని మండించాడు. తన ధూపాన్ని వేసాడు ప్రభు సన్నిధిలో. దేవుడు తన యొక్క బలిని అంగీకరించి అగ్ని కురిపించాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవలా నిలబడగలుగుతున్నావా? నీవు నిలబడగలిగితేనే కదా దేవునికి మహిమ. నువ్వు నిలబడగలిగితేనే కదా నీవు ప్రజల మధ్య కనపరచబడేది, నీ దేవుడు కనపరచబడేది. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని నువ్వు నిలబడాలి కదా. తనకు తాను వచ్చి కనపరుచుకునే దేవుడు మాత్రం కాదు కానీ మొట్టమొదట నీవు అడగాలి అని దేవుడు మాత్రం శ్రమిస్తా ఉన్నావు.
ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించాను. దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. అడగండి అమ్మాయి నాన్న పెట్టుదా. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఎలా ఉన్నావు? నీ బలిపీఠం ఎలా ఉంది? నువ్వు అనేక రకాలైన ఆలోచనలు కలిగి దేవుని మీద ఉండవలసిన ఆ మనసు, దేవుని మీద నిలపవలసిన ఆ నమ్మిక, దేవుని మీద నిలపవలసిన ఆ విశ్వాసాన్ని నువ్వు మరొక బయలు ప్రవక్తల మీద, అంటే బయలు ప్రవక్తలు అంటే ఏ సంబంధమైన వాటి మీద కనుక నీ మనసు నిలిపితే నువ్వు దేవునికి మహిమ తేలేవు, నీవు గణపరచబడలేవు. దేవుడు మహిమపరచబడలేడు నీ జీవితాన్ని బట్టి. ఏ ప్రయోజనం దేవునికి నీ వలన లేదు. ఒక దినాన ఆయన ఎదురైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నమ్మకమైన వాడా, బలా మంచి దాసుడా అని నిన్ను అనలేడు. అనగలదా? అనలేడు. మనం ఎన్నోసార్లు ఏలియాని గురించి సందర్భం విన్నారా లేదా? విన్నారు కదా. దేవుడు ఇన్నిసార్లు నీతో మాట్లాడి మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏలియాలాగా నువ్వు నిలబడాలా దేవుడి పక్షంగా. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా గద్దించి ఎదిరించి దేవుడు ఉన్నాడు నా పక్షంగా అని నువ్వు నిలబడగలగాలి. అలా నిలబడటానికే కదా నిన్ను ముందుగా రక్షించుకుంది. అలా నిలబడటానికే కదా. నీ కుటుంబంలో నీవు రక్షించబడ్డావంటే, దేవుడి సన్నిధిలో నీవు ఉన్నావంటే నీ కుటుంబానికి దీవెన రావాలా, నీ కుటుంబానికి మేలు జరగాల. ఇక్కడ రాయబడిన మాట, నీ కుటుంబంలో బలిపీఠం పడద్రోయబడిందా? నీ కుటుంబంలో బలిపీఠము కూల్చబడిందా? లేదా నీ కుటుంబంలో బలిపీఠం మండుచు ఉందా? బలిపీఠాన్ని గురించి లేవియాకాండంలో రాయబడింది. మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టిన అహరోను గురించి ప్రస్తావించిన మాట ఏంటంటే, ఆ బలిపీఠం ఎప్పుడు మండుచు ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు మండుచు ఉండాలి అని. దేవునికి హేయమని పనిచేసి దేవునికి విరోధంగా నడుచుకున్న, దేవునికి హేయమైన పనిచేసి విరోధంగా నడుచుకొని వ్యతిరేకించిన వారందరి మీదకి దేవుడు తెగులు దిగిరాగా వారి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో. కాబట్టి మరి నీవు నీ కుటుంబంలో దేవునికి విరోధంగా జీవించే వారి పక్షంగా నీవు ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? నీ కుటుంబంలో దేవునికి విరోధంగా ఉన్న ఆ ప్రజల కొరకు నీవు ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? నీవు నీ బలిపీఠం యొక్క వారి కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? నీ బలిపీఠాన్ని, పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టగలుగుతున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టడానికి దేవుడు ఏలియాని వాడుకున్నట్లుగా నిన్ను నీ కుటుంబంలో వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నీ కుటుంబంలో వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నీ సంఘంలో వాడుకోవాలనుకుంటున్నాడు. కనుక నీ క్షేమాభివృద్ధి కొరకు నీ పడిపోయిన బలిపీఠాన్ని కట్టమని ప్రభు చెప్తుంటే, నేను కట్టలేనయ్యా, పారిపోతానయ్యా అంటే ప్రభు చేయగలిగిందేమీ లేదు. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడిన మాట శ్రేష్టమైన మాట. నేను ఒకసారి మరలా మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏం విన్నారో నేను గ్రహించాలా? దేవుడు మీతో మాట్లాడాలని అనుకున్న ఉద్దేశం మీకు అర్థమైందో లేదో మీరు జ్ఞాపకం చేయాలా? దేవుడు బలిపీఠాన్ని గురించి మాట్లాడిన మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? నీ బలిపీఠం ఏమై ఉండాలా? మండుచూ ఉండాలా. నీ కుటుంబంలో ప్రార్థనాత్మ మండుచూ ఉండాలా. మండుతూ ఉందా? ప్రశ్నించుకో. ఎందుకు మండాలా? నీ కుటుంబంలో, నీ రక్త సంబంధికుల్లో, నీ పరిసరాల్లో, నీ చుట్టూ ఉన్న వారిలో దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారు ఎక్కువైపోయారు. వారి మీదకి దేవుని ఉగ్రత రాకపోకుండా ఉండాలంటే, నీ కుటుంబంలో ఏమిచారులు, తాగుబోతులు, లేకపోతే జోదగాళ్ళు, దేవునికి హేయమైన పనులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని నేను హెచ్చరించి పలుమార్లు నేను బ్రతిమలాడుకొని శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయి, తల్లి 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 అని పలుమార్లు హెచ్చరించాడు దేవుడు. శోధన రాబోతుంది, శోధనలో ప్రవేశించుకోకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయి నాయనా అని పలుమార్లు హెచ్చరించాడు దేవుడు. వారు కూడా ఏం చేశారంటే, గెత్సేమనే తోటలో శోధనలో ప్రవేశిస్తున్నారు. ఏం మెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటే నిద్రపోయారు. మరి నీవు నీ జీవితంలో బలిపీఠాన్ని మండించవలసిన సమయంలో నీవు నిద్రపోయే వ్యక్తిగా ఉన్నావా? నీవు కుటుంబం కొరకు ధూపం వేసే వ్యక్తిగా ఉన్నావా ప్రభు సన్నిధిలో? ఈ మధ్యాహ్న సమయంలో దేవుని కొరకు నిలబడిన వారు, మండించిన వారిని మనం ఎరుగుదాము. వారి పేరులు, వారి జీవన విధానము, వారి జీవన శైలి మనకు కనబడుతుంది. నీ జీవన శైలి ఏ విధంగా ఉంది? నీ మనస్తత్వం ఏ విధంగా ఉంది? దేవుని హెచ్చరిక నీ ముందుకు వచ్చినప్పుడు నీవు ఆ హెచ్చరికని
గైకొని శోధనలో ప్రవేశించుకున్నట్లు నీ కుటుంబం కొరకు, నీ అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, నీ పరిసరాల్లో ఉన్న నీ బంధువుల కొరకు నీవు బలిపీఠాన్ని మండించే వ్యక్తిగా ఉన్నావా? నీవు ప్రభు సన్నిధిలో నేనున్నాను, నా దేవుడున్నాడని రుజువు చేయడానికి, నా కుటుంబాల్లో కార్యాలు జరగడానికి, ఇదిగో దేవుడు నా కుటుంబంలో కార్యం చేయగలనని నేను రుజువు చేయగలను, ఇదిగో నేనున్నాను అని నువ్వు చెప్పగలవా? ఏలియా చెప్తున్నాడు, నేనున్నాను, యెహోవా పక్షంగా నేను ఒక్కడనే ఉన్నాను, నా దేవుడు ఉన్నాడని నేను రుజువు చేస్తాను అన్నాడు. నీవు అలా రుజువు చేయగలవా? ఇదిగో మోషే చెప్పాడు, అహరోను నీవు ధూపార్తిని పట్టుకొని ఆ ధూపార్తిలో బలిపీఠం మీద నిప్పులు వేసుకొని, అదిగో యెహోవా సన్నిధి నుంచి తెగులు బయలుదేరింది, వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీదకి, ఇదిగో వ్యతిరేకంగా మాట్లాడిన మీదకి తెగులు వస్తుంది, వారికి జరగబో కీడు వారి మీదకి వచ్చేసింది కనుక వారి నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయమన్నాడు. పరుగున వెళ్ళి అప్పటికే తెగులు వలన చనిపోయిన వారి నిమిత్తమును, చచ్చిన వారి మధ్యను, బ్రతికి ఉన్న వారి మధ్యను నిలబడి ఆయన ప్రాయశ్చిత్తం చేయగా యెహోవా సన్నిధి నుంచి తెగులు ఆగిపోయాను. రాబోతుంది దేవుని దినం ఒకటి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వలె వస్తున్నాను అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ కుటుంబంలో రక్షణ లేని వారు మరి విడవబడతారు. వారు విడవబడ్డారంటే ఆ నేరం నీ మీద ఉండకోకుండానంటే నువ్వు వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చెయ్యాలా, వారి కొరకు నువ్వు ప్రార్థన ధూపం వేయాలా. వారి బాధ్యత నీ మీద ఉంది, వారి బాధ్యత నీ మీద ఉంది. వారు చేసే పాపాల్లో నీవు పాలిభాగస్తురాలు అయితే, వారు చేసే అతిక్రమాలకు నువ్వు పాలిభాగస్తురాలు అయితే జాగ్రత్త సుమి, ప్రభువులు ఎక్కడుగుతాడు. ఆయన కొంతమందికి ఆయన దూర ప్రాంతం వెళ్తూ ప్రభు రాకడ గురించి చెప్పిన ఆ ఉపమానములో ఒకరికి ఒక దేనారం నుంచి తిరిగి మరలా వచ్చినప్పుడు ఎలా దేనారం ఎదురా అంటే నువ్వు నన్ను అడుగుతావని భూమిలో పాతి పెట్టానన్నట. అలాంటి మరి ఆ దుర్మార్గుడికి లేక మన విశ్వాస జీవితం ఉండకూడదు. బలా మంచి దాసురాలా, అదిగో నేను నిన్ను మొదట రక్షించుకున్నాను, నీవు నీ కుటుంబాన్ని వెలిగించుకున్నావు, నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు అనే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను పురికొల్పుతూ నీ పట్ల, నీ కుటుంబం పట్ల తనకున్న ప్రణాళికను దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక వాక్యం ముగించబడుతుంది. నీవేమై ఉన్నావు, నీ విశ్వాసం ఏమై ఉంది, నీ విశ్వాస జీవితంలో నీవు ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా? నీ యొక్క బలిపీఠం మరి మండుచు ఉందా, పడద్రోయబడిందా? పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టేవారిగానే ఉండాలి. నీవు మండుచు ఉంటే, నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటే నీ కుటుంబంలో కలిగే ప్రతి విధమైన శోధన నుంచి విడిపించగలిగిన వాడు యేసయ్య. దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను, నాకు శోధన సంభవించగా, శ్రమ సంభవించగా నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను, నేను బహు వినయముతో ఎలుగెత్తి మొరపెడుతున్నాను అన్నాడు. వినయ విధేయతలు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవం నీకు కావాలి. అట్టి ప్రార్థన నీ కుటుంబానికి దీవెన, అట్టి ప్రార్థన నీ సంఘానికి దీవెన, అట్టి ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరం. అట్టి ప్రార్థనాత్మ ద్వారాగా నీవు నేను పురుకొల్పబడాలని ఈ మధ్యాహ్న సమయంలో మన పితరులైన వారి యొక్క జీవన విధానాన్ని జ్ఞాపకం చేసిన దేవుడు నిన్ను ప్రేమించి వారికి లేగా, వారిలో ఎవరి లేగా నీవు ఉంటావు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నిర్ణయం నీ చేతులకు అప్పచెప్పబడింది, కనుక మరి ఈ వాక్యం విన్న మనము దేవునికి విధేయులు బట్టి, ఎదుగో ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని, పడద్రోయబడిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టి దేవుడు ఉన్నాడని రుజువు చేశాడు. నీవు అలా చేయగలగాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ మనస్సు ప్రభు వైపు తిప్పుకొని, కఠినమైన మనస్సును మార్చుకొని, రాతి గుడ్డను తీసివేసుకొని నీవు దేవుని సన్నిధిలో ధూపం వేసే వ్యక్తిగా నిన్ను నువ్వు సపరీక్ష చేసుకొని మొదట నీవు మండించు, అనేకులు మండించే వ్యక్తిగా ప్రభు నిన్ను సిద్ధపరచునుగాక, ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. అట్టి మంట సంఘానికి క్షేమాభికరంగా మారునుగాక. పరలోక రాజ్యము సంతోషపడినట్లు, అనేకులు నశించిపోవారిని వెతకి రక్షించినట్లు మన ప్రార్థన బలిపీఠము కట్టబడునుగాక. తల వంచని ప్రార్థన చేస్తున్నాం. మన వెనుకడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.